హలో అందరికీ, దిస్ ఈజ్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ నైటీస్. ఈరోజైతే మీ ముందుకి జ్యోతి కాటన్ 340 రూపీస్ నైటీస్తో వచ్చానండి. మంచి కలెక్షన్ అయితే వచ్చింది. చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా, మంచి మంచి కలెక్షన్ అయితే వచ్చేసిందండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అలాగే మన వీడియోస్కి అయితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా నైటీస్ కావాలనుకున్న వాళ్ళకైతే మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. అండ్ ఇక్కడ వీడియోస్ అయితే పెడుతున్నాను కదా, నేను ఫొటోస్ కూడా గ్రూప్లో అప్లోడ్ చేశానండి. చాలామంది ఫొటోస్ అడుగుతున్నారు. సో అందరి కోసం అనేసి నేనైతే వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడైతే ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి. ఈ వాట్సాప్ వల్ల ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీరైతే జాయిన్ అవ్వచ్చు. అక్కడ కూడా నేనైతే ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా అండి. మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ నాట్ అవైలబుల్ అండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది. ముందుగానే పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మీ ఆర్డర్ అయితే డిస్పాచ్ అవుతుంది. అండ్ ఆర్డర్ డిస్పాచ్ అయిన తర్వాత మీకైతే ట్రాకింగ్ ఐడి ఇస్తాము. మినిమం అయితే డిస్పాచ్ టైం 2 days అండి. 2 days లోపు అయితే మీకైతే ట్రాకింగ్ ఐడి అయితే ప్రొవైడ్ చేస్తాము. అండ్ మీరు పార్సల్ రిసీవ్ చేసుకున్న తర్వాత పార్సల్ అన్బాక్సింగ్ వీడియో అయితే మస్ట్ అండ్ షుడ్గా తీయాల్సి ఉంటుంది. ఇది డైలీ చెప్పే రొటీన్ ముచ్చటే. అందరికీ బోర్ కొట్టవచ్చు, బట్ కొత్త కస్టమర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అనేసి మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఓకేనండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇవైతే జ్యోతి కాటన్ ఫ్యాబ్రిక్ నైటీస్ అండి. ఫుల్ మంచి ప్యూర్ జ్యోతి కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఈచ్ వన్ 340 రూపీస్. షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. మినిమం 2 నైటీస్ తీసుకోవాలండి. 2 to 4 నైటీస్ షిప్పింగ్ 80 రూపీస్ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా మినిమం 2 నైటీస్ మ్యాండేటరీ. 2 to 4 షిప్పింగ్ అయితే 80 రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుందండి. 9030902334 మా వాట్సాప్ నెంబర్. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. అండ్ మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలి అని అంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి వస్తారు కదా, వాట్సాప్కి వచ్చినప్పుడు నేను అవైలబిలిటీ చెప్తాను. అవైలబిలిటీ చెప్పిన తర్వాత టోటల్ అమౌంట్ చెప్తాను. అండ్ గూగుల్ పే నెంబర్ కానీ ఫోన్పే నెంబర్ కానీ ఇస్తాను. లేదు అంటే మీకు అకౌంట్ ట్రాన్స్ఫర్ ఓకే అనుకుంటే అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాను. ఆఫ్టర్ దట్ మీరు పేమెంట్ చేసిన తర్వాత అడ్రస్ కంపల్సరీ పెట్టాలి. అండ్ అడ్రస్ కూడా నీట్గా క్లియర్గా పెట్టండి. ఓకేనా. మళ్ళీ అడగకుండా పెట్టండి అడ్రస్ అయితే. తర్వాత మీ ఆర్డర్ బుక్ అయిపోయినట్టే. నేను డన్ అనేసి ఓకే డన్ ఆఫ్టర్ డిస్పాచ్ గివ్ యూ ట్రాక్ అనేది ఒక మెసేజ్ అయితే పెడతాను మీకు. అప్పుడు మీ ఆర్డర్ డన్ అయిపోయినట్టే. నేను 2 daysలో డిస్పాచ్ చేసి ట్రాకింగ్ ఐడి అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు మళ్ళీ నన్ను ట్రాకింగ్ అడగాల్సిన పని లేదు. నేను ఆటోమేటిక్గా ట్రాకింగ్స్ ఇచ్చేస్తాను. ఒకవేళ ట్రాకింగ్ ఇవ్వకుంటే నాకే ప్రాబ్లం అవుతుంది. ఖచ్చితంగా నేను ట్రాకింగ్స్ ఇస్తాను. ఇప్పుడు కాదు, గత 4-5 years నుంచి కూడా నేను ఈ బిజినెస్ చేస్తున్నాను. 4-5 years నుంచి కూడా నేనైతే కస్టమర్స్కి ట్రాకింగ్ ఐడి డిస్పాచ్ చేసిన రోజే ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా అండి. నేను వేరే వెండర్స్ లాగా నేను ట్రాకింగ్ ఐడి ఇవ్వకుండా మిమ్మల్ని ఏమైతే నేను బాధ పెట్టను. ట్రాకింగ్ ఐడి ఖచ్చితంగా నేనైతే ప్రొవైడ్ చేస్తాను. ఒక ఫోటో వస్తుంది మీకు, ఆ ఫోటోలోనే ట్రాకింగ్ ఐడి ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడైతే 1 by 1 చూపిస్తాను. అండ్ మెజర్మెంట్స్ అయితే చెప్తాను. ఎవరెవరికి సెట్ అవుతుంది ఈ మెజర్మెంట్స్ అనేది కూడా చెప్తాను. ఓకే అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే వచ్చేసేయండి. చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ కలర్ చార్ట్ ఉందో. బాగున్నాయండి నైటీస్ అయితే. చాలా మంచి కలర్ చార్ట్ ఉంది. చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్ కానీ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. ఓకేనా అండి. మళ్ళీ డైమండ్ నెక్స్ తెచ్చానండి. వేరే నెక్స్ ఏం తెలియదు, ఎందుకంటే చాలామంది డైమండ్ నెక్సే అడుగుతున్నారు జ్యోతి కాటన్లో. అందరు అడిగేదే మనం తీసుకొస్తే బెటర్ కదా అనేసి తీసుకొచ్చానమాట. ఇప్పుడైతే ఒక నైటీ ఓపెన్ చేస్తాను, తర్వాత ఫాస్ట్గా అయిపోతుంది వీడియో. చూడండి మంచి ఎల్లో కలర్ అండి. ఇది కలంకారీ ప్రింట్స్ వచ్చాయన్నమాట. ఎల్లో కలర్ పైన ఇట్లా మంచి వైన్ కలర్లో మీకైతే ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మంచి లుక్ ఉన్నాయి నైటీస్ అయితే. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ కన్ఫర్మ్ ఆర్డర్స్ వాళ్ళు మాత్రమే వాట్సాప్కి అయితే పింక్ చేయండి ప్లీజ్. రెడీ టు పేమెంట్ వాళ్ళు మాత్రమే అస్సలు హోల్డ్ చేయను నైటీస్. మీరేమనుకోవద్దండి. మీరు ఎప్పుడు ఆర్డర్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మాత్రమే వాట్సాప్కి అయితే వచ్చేసేయండి. ఎందుకంటే హోల్డ్ చేయడం కుదరదు కాబట్టి ఇలా చెప్తున్నాను అనమాట. ఏం ఫీల్ అవ్వద్దు. అందరూ మన కస్టమర్సే, అందరూ మంచి వాళ్ళే. నేనేమీ మిమ్మల్ని బ్యాడ్గా ఇది చేయట్లేను.
ఏంటంటే మాకు హోల్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ వేరే కస్టమర్ ఎవరైనా అడిగినప్పుడు ఇవ్వలేకపోతున్నాము, ప్లస్ మీరు ఆర్డర్ ఖచ్చితంగా ఇస్తారో ఇవ్వరన్న డౌటు. తీరా మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి కొంతమంది ఆర్డర్స్ ఇవ్వరు, ఇంకా అప్పుడు ప్రాబ్లం అవుతుందన్నమాట. మీరు అవైలబిలిటీ చెక్ చేశారు అని అంటే అది వన్స్ ఆర్డర్ ప్లేస్ చేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకొని అయితే రండి. ఇంకా తర్వాత వేరే ప్రాబ్లమ్స్ వద్దు, మీకు మాకు ఎలాంటి ఏమంటారు డిస్టర్బెన్సెస్ వద్దనమాట. ఓకేనా. ఇప్పుడు ఎలా స్మూత్గా అయితే నడుస్తుందో బిజినెస్, ఎలా స్మూత్గా అయితే మీరు మాతో ఉంటున్నారో, మేము మీతో మంచిగా ఫ్రెండ్లీగా ఉంటున్నామో అలానే ఉండిపోవాలి. చూడండి, చెస్ట్ సైజ్ అయితే ఆల్మోస్ట్ 50 వరకు ఉందండి. ఇది XXL వాళ్ళకి హ్యాపీగా సెట్ అవుతుంది. 48 మ్యాక్సిమం అయితే ఇక్కడ ఉన్న నైటీస్ అన్ని 48-50 మధ్యలోనే ఉన్నాయన్నమాట. XXL వాళ్ళైతే హ్యాపీగా తీసేసుకోవచ్చు. XL వాళ్ళు మాత్రము మీరైతే ఏం చేస్తారంటే కొంచెం అయితే పడుతుందండి, XL వాళ్ళకి ఆల్ట్రేషన్ పడుతుంది. మీరు ఓకే మేము ఆల్ట్రేషన్ చేసినా సరే ఇవి భుజాలు ఏం జారిపోవండి, మంచిగా ఉంటుందన్నమాట స్టిచ్చింగ్. మీరు ఓకే మాకు ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి, నో ప్రాబ్లము. ఇక్కడ హ్యాండ్ లెంత్ చూడండి 8.5 ఇంచెస్ వచ్చింది. హ్యాండ్ విడ్త్ వచ్చేసి 17 ఇంచెస్ ఉందండి. అండ్ లెంత్ వచ్చేసి 56-57 ఉంటాయి. నేను కొంచెం 55 ఉన్నాయైతే చెప్తాను. 55 నుంచి అబోవ్ ఓకే, 55-56 అలా ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి. లెంత్ నైటీ లెంత్ కొన్ని 55 వచ్చాయి, కొన్ని 56 వచ్చాయి. ఇంకా అంటే కొంచెం కటింగ్లో కొందరు టైలర్స్ కటింగ్లో పోగొట్టారు కొన్ని, దానికి మనం ఏం చేయలేం కదా, సో అందుకని చెప్తున్నాను అనమాట. ఓకేనా అండి. మీకు ఒకసారి బ్యాక్ చూపించాలి కదా, బ్యాక్ సైడ్ చూపిస్తాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది, దగ్గర చూడండి బ్యాక్ సైడ్. ఓకేనా. నెక్ అయితేనేమో బ్యాక్ నెక్ ఇలా వస్తుంది. చాలా బాగుంటుందండి స్టిచ్చింగ్ కూడా, అన్నీ చాలా బాగుంటాయి. నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే వచ్చేసేయండి. చాలా బాగుంటుంది మొత్తం నైటీ స్టిచ్చింగ్ కానీ క్వాలిటీ కానీ అంతా చాలా బాగుంటుందన్నమాట. చూడండి మంచి ఎల్లో కలర్, 55-56 ఓకే అనుకున్న వాళ్ళు లెంత్ తీసేసుకోండి. XXL వాళ్ళకైతే ఫిట్ అవుతాయి. ఏమంటారు చెస్ట్ 48-50 మధ్యలో ఉంటుంది. ఓకేనా. మంచి గ్రీన్ కలర్ అండి. దాని తర్వాత ఇది ఒకటి వచ్చింది, మంచి ప్రింట్స్ వచ్చాయండి, అసలు మిస్ చేసుకోకండి. గ్రే కలర్, ఇది బ్లూ కలర్ అండి, నావీ బ్లూ వచ్చింది. ఇది వచ్చేసి మంచి మిల్కీ కలర్ పైన రెడ్ కలర్ ఫ్లవర్స్తోనైతే వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ పైన చూడండి ఎంత బాగుందో పింక్ కలర్, దానిపైన మీకైతే కలంకారీ ప్రింట్స్ అయితే వచ్చాయి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా గ్రీన్ కలర్, గ్రీన్ పైన మంచి స్మాల్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇది కూడా కలంకారీ కిందికి వస్తుంది ప్యాటర్న్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి, రెడ్ పైన ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చింది. నెక్స్ట్ బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్లో వచ్చింది. నెక్స్ట్ వైట్ అండ్ బ్లూ కలర్లో వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి మిల్కీ వైట్ పైన రెడ్ కలర్ ఫ్లవర్స్తో అయితే ఇలా వచ్చింది. చాలా బాగున్నాయండి ప్యాటర్న్స్ అయితే, అసలు మిస్ చేసుకోకండి. ఇది ఒకటి గ్రీన్ కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి మిల్కీ వైట్ పైన ఇలా అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక గ్రీన్ కలర్, ఇంకా ఉన్నాయండి చూపిస్తాను. చాలా బాగున్నాయండి కలర్ చార్ట్ అయితే. చూడండి ఎంత బాగుందో, మంచి రెక్సోనా గ్రీన్ లాగా, కొంచెం లైట్ గ్రీన్ లాగా ఉంది, అట్లనే మరీ లైట్గా లేదు. దానిపైన ఫ్లవర్ ప్రింట్ చూడండి, కలంకారీ ప్రింట్స్ కదా ఇవి, చాలా బాగున్నాయి అన్నమాట. మంచి ఏమంటారు మందార పువ్వు లాగా వచ్చింది, హైబిస్కస్ అంటాం కదా, ఆ ఫ్లవర్ లాగా వచ్చిందనమాట. ఇది వచ్చేసి గ్రీన్ అండి, డార్క్ గ్రీన్. ఇంకోటి ఇది చూడండి పేస్టల్ గ్రీన్ వచ్చింది.
నెక్స్ట్ ఇది ఒక పెసర గ్రీన్ లాగా ఉందండి, చూడండి. ఇంకోటి ఇది కలంకారీలో ఇంకో టైప్ అండి, ఇది లైన్స్ ప్యాటర్న్లో వస్తుంది ఇది డిజైన్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్, మంచి వైలెట్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ అండి. ఇవన్నీ మల్టిపుల్స్ కావాలన్నా అవైలబుల్లో ఉన్నాయి, మీకు చాలా స్టాక్ అయితే ఉంది. మీకు కలెక్షన్ ఒక 30 వరకు చూపించుంటాను అంతే, కానీ అన్ని మల్టిపుల్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క పీసు 5-6 అలా ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా ఆర్డర్ చేయాలనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. మళ్ళీ చాలామంది వేరే అంటే ఓల్డ్ వీడియోస్ పెట్టి అవి రీస్టాక్ చేయమని అడుగుతున్నారు. అవైతే రీస్టాక్ అయితే చాలా ప్రాబ్లం అవుతుందండి, రీస్టాక్ అయితే అవ్వట్లేదు. అంటే నేను ట్రై చేస్తున్నాను ఫ్యాబ్రిక్ కోసము, కానీ ఆ ఫ్యాబ్రిక్ సేమ్ అంటే ఫ్యాబ్రిక్ సేమ్ ఉంటుంది, దానిపైన ప్రింట్ సేమ్ రావాలంటే రావట్లేదు, అదే డిజైన్స్ రావాలంటే రావట్లేదు. డిజైన్స్ మారుతూ ఉన్నాయన్నమాట. ఈ శారీకి అయితే ఈ డిజైన్స్ వచ్చాయండి. ఇవి కూడా మళ్ళీ నెక్స్ట్కి వస్తాయో రావో కూడా తెలియదు. సో మీరు ఇప్పుడు వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోండి. అన్ని కలంకారీ ప్రింట్స్ ఏనండి, చాలా బాగున్నాయి. కలంకారీ ప్రింట్స్లోనే డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ జ్యోతి కాటన్ ఫ్యాబ్రిక్. ఓకేనా అండి. అండ్ చాలామంది మాది లొకేషన్ ఎక్కడ అని అడుగుతున్నారు. మాది హైదరాబాద్ వనస్థలీపురం అండి. అయితే విజిటింగ్ అయితే లేదండి, ఇంట్లోనే నేను సేల్స్ చేస్తాను. ఏమవుతుంది విజిటింగ్స్ ఎందుకు నాది ఓన్ స్టాకేనండి, మీరేమీ భయపడాల్సిన పని లేదు. నేను గత 5 years నుంచి నేను ఇదే బిజినెస్ చేస్తున్నాను, నైటీస్ బిజినెసే. ఓకేనా, మీరు భయపడాల్సిన పని అయితే లేదు. కాకపోతే ఎందుకు విజిటింగ్స్ లేదు అని అంటే, నాకు ఒక 8 months బాబు ఉన్నాడు. దట్టు ఇంకోటి ఏంటంటే మా ఓనరు ఒప్పుకోవట్లేదండి విజిటింగ్స్కి. అంటే ఇక్కడ వాళ్ళు వస్తేనే ఆయన, అంటే ఓనర్స్ కొంచెం ఎంతైనా ఓనర్స్ ఒప్పుకోరు కదండి ఇలా బిజినెస్కి విజిటింగ్స్ ఎక్కువ అవుతుంటాయి. మేము షాప్ కోసం చూస్తున్నాము వనస్థలిపురం ఏరియాలో. సో మంచి లొకేషన్లో మాకు రీజనబుల్గా, అంటే రెంట్స్ చాలా హై ఉంటున్నాయి. సో మాకు రీజనబుల్గా దొరికితే వనస్థలిపురంలో మేమైతే షాప్ అయితే ఓపెన్ చేస్తాము. షాప్ ఓపెన్ చేసినప్పుడు అందరికీ నేనైతే ఇన్వైట్ చేస్తాను. అప్పుడు అందరూ రావచ్చు, ప్లస్ తీసుకోవచ్చు. ఇంకా విజిటింగ్స్ అప్పటి నుంచి రన్ అవుతూ ఉంటాయి. బట్ నేను షాప్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అప్పటి వరకు అయితే నేను ఇంట్లో నుంచే సేల్ చేస్తానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఏమనుకోకుండా. ఇదంతా ఏంది చెప్తుంది అనుకోకండి, నాకున్న ప్రాబ్లం నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు ఒక రోజుకి ఒక 100 మెసేజెస్ వచ్చినాయి అనుకోండి. 100 మెసేజెస్లో నన్ను 50 మెసేజెస్ లొకేషన్ ఎక్కడ, మేము విజిటింగ్కి వస్తాం మేడం అనేసి అడుగుతున్నారు. అండ్ కాల్స్ కూడా అండి, చాలా కాల్స్ అయితే వస్తున్నాయి. కాల్స్ చేయొద్దు అని చెప్తున్నాను, బట్ అందరూ వినట్లేదు. అంటే మన తెలుగు వాళ్ళు తక్కువ చేస్తున్నారు, అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి కాల్స్ చేయట్లేదు, అర్థమవుతుంది కాబట్టి. కొంచెం వేరే స్టేట్స్ వాళ్ళైతే కాల్స్ ఎక్కువ చేస్తున్నారు. ఇంకా అందరూ ఇదే అడుగుతున్నారు, లొకేషన్ ఎక్కడ, మేము విజిటింగ్కి వస్తాము, మేము ఫ్యాబ్రిక్ చూసి తీసుకుంటాము అంటున్నారు. ఫ్యాబ్రిక్ విషయంలో మీరు ఎలాంటి అసలు భయపడాల్సిన అవసరం లేదు. మంచి క్వాలిటీనే ఇస్తాను నేను, ఆ క్వాలిటీ తగ్గట్టే రేట్స్ పెడతాను. అండ్ ఇదే క్వాలిటీ మీరు బయట సెర్చ్ చేస్తే చాలా రేట్స్ ఉంటాయి. అండ్ మన దగ్గర బయటతో పోల్చుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ కూడా చాలా లో తీసుకుంటాను నేను. 2 to 4 nighties 80 rupees షిప్పింగ్ అంటే అసలు చాలా లో. ఎందుకంటే 4 nighties అప్ టు 1 kg 250 grams అంటే 1250 grams వస్తుంది. అంటే 1 kg 250 grams ఎక్కువ, అంటే 1 kg మీద ఎక్కువ వస్తుంది అనమాట. మీకు బయట తీసుకునే వాళ్ళు 1 kg లోపు 1 or 2 నైటీస్కే 110 200 అట్లా తీసుకుంటున్నారు. బట్ నేను అలా ఏం తీసుకోను. ఎందుకు నేను తీసుకోనంటే, నేనేం మీకు ఫేవర్ ఏం చేయట్లేదు. నాకు ఏంటి అని అంటే, ఇక్కడ నాకు కూడా తక్కువ పడుతుంది, నేను ఇండియన్ పోస్ట్లో వేస్తాను కాబట్టి నేను తక్కువ తీసుకుంటున్నాను. ఎందుకు ఇండియన్ పోస్ట్లో వేస్తాను అంటే, నాకు అదే ఇక్కడ రీజనబుల్గా ఉంది, కస్టమర్స్కి రీజనబుల్గా ఇవ్వచ్చు. కస్టమర్స్ కూడా అంత తక్కువ షిప్పింగ్లో వస్తుందంటే ఇష్టపడతారు కాబట్టి నేను అది చూస్ చేసుకున్నాను.
ఓకే నడుస్తుంది. సో, అందుకనే నేను మీకు కూడా ఇస్తున్నాను అనమాట. ఓకేనా అండి. థ్యాంక్ యూ అండి. ఇంత వీడియో అయిపోయాక కూడా ఇంత లెంతీ చెప్పాను అంటే ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పడం కోసం చెప్పాను. ఓకేనా అండి. నచ్చిన వాళ్ళైతే చూడండి, లేకపోతే మీ నైటీస్ వరకు చూసుకొని స్కిప్ చేసేయండి. థ్యాంక్ యూ అండి. కీప్ షాపింగ్, డూ సబ్స్క్రైబ్.